హలో, గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ తెలుగు జాబ్స్ కదా. ఓకేనా. సో ఈరోజు మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఏమంటే, సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇండియన్ కోస్ట్ గార్డ్గా జాబ్ తెచ్చుకోవాలి, ఇండియన్ ఆర్మీగా జాబ్ తెచ్చుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం తీసుకొచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మొత్తం 300 పోస్టులు అనేది వేకెన్సీ అనేది పడ్డాయి అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, చివరి డేట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి గల పూర్తి నోటిఫికేషన్ అనేది నేను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేస్తూ చూశారనుకోండి, సో ఇందులో మీకు వీడియోలో ఉన్న కంటెంట్ మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. సో సగం అర్థం చేసుకుని అప్లై మాత్రం చేయకండి. ఓకేనా. సో పూర్తిగా వీడియో చూడండి, చూసిన తర్వాత అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి అనమాట. సో కామెంట్ చేశారంటే నేను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా. సో కామెంట్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో అలాగే ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూసుకుంటే, సో ఎస్సీ ఎస్టీ కాకుండా ఎవరైతే అదర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 300 రూపీస్ అనేది చార్జ్ చేస్తారనమాట అప్లికేషన్కి సంబంధించి. సో ఈ అప్లికేషన్కి సంబంధించి 300 ఫీజు ఓన్లీ ఆన్లైన్ అనమాట. సో ఎటువంటి ఆఫ్లైన్ అయితే ఉండదు. ఓకేనా. అలాగే మన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్కి అప్లై చేస్తే ఏ డేట్ వరకు మనం అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025. ఓకేనా. సో 11వ తారీఖు నుంచి మనకి ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చివరి డేట్ చూసుకుంటే అదే ఫిబ్రవరి 25. ఓకేనా. సో ఫిబ్రవరి 25, 2025 వరకు ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో దీనికి ఇప్పుడు సంబంధించి టైం గ్యాప్ అలాగే డేట్ గ్యాప్ చూసుకుంటే దాదాపు 15 రోజుల వరకు మనకి ఈ గ్యాప్లోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎవరు కూడా చివరి డేట్ వరకు వేచి ఉండొద్దండి. సరేనా. నేను ప్రతి ఒక్క వీడియోలోనే నేను మీకు చెప్తున్నాను, చివరి డేట్ వరకు ఎప్పుడు వెయిట్ చేయకండి. ఓకేనా. వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను, పిన్ కామెంట్ అనేది చేయండి. ఓకేనా. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటే అది ఎవరికి ఉంది అనేది కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. ఓన్లీ 22 ఇయర్స్ వరకే, 22 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపల. ఓకేనా. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాజ్ పర్ నావీకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్. ఓకేనా. సో మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్. ఓకేనా. సో హైట్ స్టాండర్డ్స్ మే బి రెడ్యూస్ బై అప్ టు 5 సెంటీమీటర్స్. ఓకేనా. సో 155కి రెడ్యూస్ చేయొచ్చు అనమాట 5 సెంటీమీటర్స్. ఓకేనా. ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి, రెడ్యూస్. ఓకేనా. రెడ్యూస్ ది 5 సెంటీమీటర్స్ అప్ టు. ఓకేనా. సో ఎవరైతే పూర్తిగా నోటిఫికేషన్ చూస్తే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఓకేనా. సో అలాగే వెయిట్ వచ్చేసి +10% యాక్సెప్టబుల్. ఓకేనా. సో చెస్ట్ వచ్చేసి మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ యాజ్ పర్ రూల్స్. ఓకేనా. సో ఇంకా వచ్చేసి మనం నావీలో నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, సో అందులో కూడా డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ నావీ జనరల్ డ్యూటీకి వచ్చేసి 260 వేకెన్సీ అయితే పడ్డాయి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్. ఓకేనా. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ ఎవరైతే మనకు ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్లో డొమెస్టిక్ వైజ్ ఉంటాయో, ఓకేనా, అందులో కూడా 240 పడ్డాయి అనమాట వేకెన్సీ. అలాగే దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అవడం అనమాట. సో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సో 10th క్లాస్ నాది కూడా అయిపోయింది, నేను కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అందులో కూడా 12th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చా, లేదంటే స్పెసిఫికేషన్ అనేది గ్రూప్ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, సైన్స్ స్టూడెంట్స్, అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చా లేదా. సో
కామర్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చా అనేది కూడా మనం వీడియోలో మనం మాట్లాడుతున్నాం. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనం ఇప్పుడు చూసుకుంటే, ఓకేనా, ఇదేనండి. 1 సెకండ్. మనం నోటిఫికేషన్ చూద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇదేనమాట నోటిఫికేషన్. సో ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్ అనేది జనరల్ డ్యూటీ, అలాగే డొమెస్టిక్ డ్యూటీ. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబుల్ క్రైటీరియా, సో అలాగే కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. సో 1 application are invited from male Indian citizen possessing educational qualification and age prescribed below for the recruitment to the post Navy General Duty and Navy Domestic Branch in the Indian Coast Guard Armed Force for the Union. సో చూసారు కదా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జనరల్ డ్యూటీకి కానీ డొమెస్టిక్ బ్రాంచ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జనరల్ డ్యూటీ ఉన్న వాళ్ళకు 12th పాస్ అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, ఎవరైతే మనకు సిబిఎస్ఈ స్టడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నార్మల్గా మనం కాలేజెస్లో గుర్తింపు పొందిన కాలేజెస్లో మనం చదివినా కూడా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చూసుకున్నాం కదా. సో గుర్తింపు పొందిన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో 18 years నుంచి అలాగే 22 years వరకు అనేది ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో 1 September 2003 నుంచి 2007 డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో ఏజ్ రిలాక్సెన్స్ ఉందా లేదా అనే గురించి మనం మాట్లాడుకున్నాం. అప్పర్ ఏజ్ రిలాక్సెన్స్ ఆఫ్ 5 years ఫర్ ది SC ST, 3 years for OBC non-ceramic candidates is applicable if posts are reserved from the, ఓకేనా. సో అప్ టు SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 5 years వరకు ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు మనం 22 years అని చెప్పుకున్నాం కదా. 22 yearsలో 5 years అంటే 27 years. సో అప్ టు 27 years వరకు SC ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఓబీసీ ఉంటారు కదా, సో వాళ్ళు అప్ టు 3 years వరకు ఎలిజిబుల్ అనమాట. సో 22 yearsకి 3 years యాడ్ చేస్తే మనకు 25 years వస్తుంది, ఓకేనా. అలాగే కేటగిరీ వైజ్ మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ, ఓకేనా. సో ఈ జనరల్ డ్యూటీ ఎవరైతే ఉంటారో జోను మరియు కేటగిరీ వైజ్గా. సో నార్త్ జోన్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 25, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 17, ఎస్టీ 7, ఎస్సీ 10, ఓకేనా. అలాగే వెస్ట్ జోన్కి సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ 20, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 14, ఎస్సీ 6, ఎస్టీ 8, ఓకేనా. ఎస్సీ 6, ఎస్సీ 8, ఓకేనా. అలాగే ఈస్ట్ జోన్ గురించి మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ 15, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 10, ఎస్టీ 4, ఎస్సీ 5. అలాగే సౌత్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే సో అన్రిజర్వ్డ్ 21, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 14, ఎస్టీ 6, ఎస్సీ 8, ఓకేనా. సో అలాగే సెంట్రల్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ 19, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 13, ఎస్టీ 5, ఎస్సీ 8 అనమాట. సో ఇలాగా టోటల్గా చూసుకుంటా అన్రిజర్వ్ వచ్చేసి 100, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 25, ఓబీసీ వచ్చేసి 68, ఎస్సీ వచ్చేసి 28, ఎస్టీ వచ్చేసి 28, ఎస్సీ వచ్చేసి 29, ఓకేనా. ఇలా టోటల్గా వచ్చేసి 260 జనరల్ డ్యూటీ, నావికి సంబంధించి జనరల్ డ్యూటీకి 260 కేటగిరీ వైజ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు డొమెస్టిక్ బ్రాంచ్లో నావిక్ పోస్ట్ వైజ్, జోన్ వైజ్, అలాగే కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకున్నాం, ఓకేనా. నార్త్ జోన్ అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్ 1,
ఓబీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 2. అలాగే వెస్ట్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే వెస్ట్ జోన్ అన్రిజర్వ్ వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 2. అలాగే ఈస్ట్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే అన్రిజర్వ్ 3, ఈడబ్ల్యూఎస్కి అయితే 0, ఏం లేవు అనమాట. ఓబీసీ 1, ఎస్టీకి ఏం లేదు, ఎస్సీకి వచ్చేసి 1 ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే 5. ఓకేనా. సౌత్ ఈస్ట్ జోన్ చూసుకుంటే, సారీ ఇందాక ఈస్ట్ జోన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సౌత్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 2. ఓకేనా. సో ఇలాగే సెంట్రల్ జోన్లో చూసుకుంటే ఓబీసీ అన్రిజర్వ్ వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్టీకి వచ్చేసి 0, అసలు ఏం లేవు. అలాగే ఎస్సీకి వచ్చేసి 1. సో ఇలా మొత్తం చూసుకుంటే ఇప్పుడు టోటల్గా కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే అన్రిజర్వ్ 16, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 9, ఎస్టీకి 3, ఎస్సీకి 8. సో ఇలా మొత్తం చూసుకుంటే 40 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నార్త్ జోన్ అంటే ఎక్కడ వస్తుంది, సౌత్ జోన్ అంటే ఎక్కడ వస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనా. ఈ నార్త్ జోన్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్, అలాగే సెంట్రల్ జోన్ అనేది ఎక్కడ వస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూసారు కదా, ఇది అనమాట. నార్త్ జోన్కి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, లడాక్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్. సో నార్త్ జోన్కి వచ్చేసి ఈ స్టేట్లన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. అలాగే వెస్ట్ జోన్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, దాదర్, నాగర్ హవేలీ, దామన్, డియో. సో వెస్ట్ జోన్కి వచ్చేసి ఇవన్నీ వస్తాయి. అలాగే ఈస్ట్ జోన్కి వచ్చేసి వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే మిజోరాం, సిక్కిం, ఒడిశా. ఓకేనా. సో ఈస్ట్ జోన్కి వచ్చేసి ఇవన్నీ వస్తాయి. ఓకేనా. అలాగే మన సౌత్ జోన్కి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్, ఐస్లాండ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్. ఓకేనా. సో సౌత్ జోన్కి సంబంధించి ఇవి వస్తాయి. అలాగే సెంట్రల్ జోన్కి సంబంధించి మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్. సో సెంట్రల్లో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ జోన్ కిందకి ఇవైతే వస్తాయన్నమాట. సో చూశారు కదా, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్ ఎక్కడెక్కడ ఏ స్టేట్ల ద్వారా మనకు వస్తాయి అనేది గురించి ఇప్పుడు కూడా మీరు పూర్తిగా తెలుసుకున్నారు అన్నమాట. సో వీడియో మీకు పూర్తిగా నచ్చితే ఒక లైక్ చేసుకుంటే, అలాగే ఒక కామెంట్. సో సబ్స్క్రైబ్ అనేది మనకు వ్యూస్ అనేవి చాలా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ అనేది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు, ఇలాంటి వీడియోస్ మీకు పూర్తిగా నచ్చుతున్నాయి కాబట్టి, సో నచ్చాయా లేదా, అలాగే మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్లో నాకు తెలియజేస్తే నేను కూడా కొంచెం చాలా హ్యాపీగా అనేది నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నేను చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే, సో మనకు ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట. సో ది సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది దేర్ పర్ఫార్మెన్స్ స్టేజ్ 1, 2, 3, 4, 5. ఓకేనా. సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ ఆన్ పారా 6. సో 4 స్టేజ్ ద్వారా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. దానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్టేజ్ 1. ఓకేనా. సో మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజ్ల ద్వారా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే 4 స్టేజ్లు ఏంటివి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా. సో ముందుగా మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే అప్లై చేసే ముందు, మనం అప్లై చేసే దాని ముందు వాళ్ళు అడిగిన ప్రతి 12th క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అలాగే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీగా అనేది, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది కంపల్సరీగా అనేది మీరు ఈ అప్లై చేసే దానికంటే ముందు అనేది దాన్ని దగ్గర పెట్టుకుని అప్లై చేసుకోండి అనమాట. సో సిబిఈ అనే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ 1. candidates identity will be checked against the details filled by candidates in online application. సో చూసారు కదా,
సో అప్లై చేసేదానికంటే ముందుగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర అప్డేట్గా చూసుకొని పెట్టుకోండి. ఓకేనా. దీస్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు బ్రింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బి వెరిఫికేషన్ విల్ రిపోర్టింగ్ ద రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ సెంటర్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు ఏదైతే అప్లై చేసిన తర్వాత ఒక అడ్మిట్ కార్డ్ అనేది మీకు వస్తుంది. దాని ద్వారా మీరు ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఎగ్జామ్ వెళ్ళి రాయడానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్తారో ఇదనేది ఇప్పుడు చూడండి. వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్. ఓకేనా. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావచ్చు, అలాగే పాస్పోర్ట్. ఇందులో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు ఇందులో ఏదైతే మీది ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో ఇందులో మీరు తీసుకుని వెళ్ళండి. ఓకేనా. అలాగే సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎగ్జామ్ రాసేకి వెళ్ళడానికి ముందు కదా అడ్మిట్ కార్డ్ అనేది ఉంటుంది మనకు, దాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. కలర్ ప్రింట్అవుట్ అయితే కలర్ ప్రింట్అవుట్, అలాగే ఫొటోస్. ఓకేనా. మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ ఏదైతే ఫోటో ఇచ్చింటారో అదే ఫోటోని తీసుకుని వెళ్ళండి అనమాట. సో కంపల్సరీగా సో వాళ్ళకి ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎవరైతే సెక్యూరిటీ చెక్ చేస్తారో ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా, సో మీ మీద డౌట్ ఉన్నా కూడా మీరు ఏదైతే అప్లై చేసింటారో ఆ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా అడుగుతారు అనమాట. డౌట్ ఉన్న సిగ్నేచర్ చేసి వెళ్ళండి. మీరు అప్లై చేసినప్పుడు సిగ్నేచరు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెట్టిన సిగ్నేచర్ కాలేస్తే ఓకే, లేదంటే డౌట్ ఉన్నా కూడా బయటికి పంపించేస్తారు. ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా బయటికి పంపించేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్కి ఏ విధంగా మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతాం. సో ఇందులో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఎగ్జామ్స్ చేసినట్టు వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ రికార్డింగ్. ఓకేనా. సో సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే అడ్మిట్ కార్డు అలాగే మన ఆధార్ కార్డు, ఈ రెండు మన ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు గేట్ ఎంట్రీలో చెక్ చేస్తాం. అవి వెళ్ళిపోయిన తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్. ఓకేనా. బయోమెట్రిక్లో ఎవరైతే క్యాండిడేట్ వెళ్తారో వాళ్ళు ఫోటో అనేది కంపల్సరీగా తీసుకుంటారు, అలాగే బయోమెట్రిక్ అనేది కూడా క్యాప్చర్ చేసుకుంటారు. ఓకేనా. సో డొమెస్టిక్ బ్రాంచ్ జీడీ సెక్షన్ 1 అనేది అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఎన్ని మార్కులు వస్తే మనం ఎలిజిబుల్ అవుతాం అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. డొమెస్టిక్ బ్రాంచ్లో వచ్చేసి పాసింగ్ మార్క్ అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 30 మార్క్స్ రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీకి 27 మార్క్స్ అనేది రావాలి. ఓకేనా. జనరల్ డ్యూటీకి సంబంధించి సెక్షన్ 1 సెక్షన్ 2 రెండిట్లో కలిపి 30+20 50 మార్క్స్ అనేది రావాలి అన్రిజర్వ్కి మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 44 మార్క్స్ వస్తే చాలా అనమాట, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా. ఇక్కడ రిమార్క్లు ఇచ్చారు చూడండి. ఓకేనా. సో పాసింగ్ ఇన్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 సపరేట్లీ ఈజ్ కంపల్సరీ. ఓకేనా. ఫస్ట్ సెక్షన్లో 25 కంపల్సరీ రావాలి, అలాగే సెకండ్ సెక్షన్లో 15 మార్కులు కంపల్సరీగా రావాలి. ఈ రెండు సెక్షన్లో ఏ ఒక్క సెక్షన్ మనం క్వాలిఫై కాకపోయినా కూడా నెక్స్ట్ స్టేజ్ అనేది మనకి ఎలిజిబుల్ అయితే అవ్వమన్నమాట. సో ఇందాక సెక్షన్ అని చెప్పుకుంటున్నాం కదా, సో సెక్షన్ వైజ్ మనకు ఏమేమి మార్క్స్ ఉంటాయి, ఏమేమి లాంగ్వేజ్ ఉంటాయని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఓకేనా. డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ వైజ్ మనం ఏ విధంగా ఉంటుందని కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం సెక్షన్ 1లో టోటల్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది, టైం వచ్చేసి 45 నిమిషాలు. ఓకేనా. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటుంది అనమాట. సో ఈ 20 క్వశ్చన్కి సంబంధించి ఏ లాంగ్వేజ్ మనకు వస్తాయి? మ్యాథమెటిక్స్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్, అలాగే సైన్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ వచ్చేసి 15 క్వశ్చన్లు, రీజనింగ్ వచ్చేసి 10 క్వశ్చన్లు, అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 5 క్వశ్చన్లు అనమాట. ఓకేనా. ఈ మొత్తం 20, 30, 45, 55, 60 ఈ 20 క్వశ్చన్లు కలిపి ఈచ్ వన్ ఒక మార్క్ అనేది ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్. ఓకేనా. అలాగే ఈ సెక్షన్ 1లో 30 మార్క్స్కి రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీకి 27 మార్క్స్ అనేది. ఓకేనా. సో ఇదంతా 10th క్లాస్ సిలబస్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా. సెక్షన్ 1లో 10th క్లాస్ సిలబస్ పైన ఆధారపడి ఉంటుంది. బిలో 10th అయినా అవ్వచ్చు, 10th క్లాస్ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో మీరు కంపల్సరీగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ గురించి ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఓకేనా. అలాగే సెక్షన్ 2కి వచ్చేసి మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ టోటల్ 50 క్వశ్చన్స్ అనేది ఉంటాయి.
టైం వచ్చేసి 30 minutes. ఓకేనా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్ వచ్చేసి 20 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 15 మార్కులు రావాలి. ఓకేనా. సో ఇది సిలబస్ వచ్చేసి 12th క్లాస్ బేస్ చేసుకొని ఇస్తానమాట. ఓకేనా. ఎంబీసీ కానీ కావచ్చు, అలాగే బైపీసీ కానీ కావచ్చు. ఓకేనా. సో 12th ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని ఈ మనకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది సెక్షన్ 2లో ఇస్తారనమాట. ఓకేనా. సో అలాగే చూసుకుంటే సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 1లో ఏమేమి వస్తాయి అనేది కూడా అయిపోయింది అనమాట. ఓకేనా. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. ఎవరైతే మనం CBT 1లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా ఒకటి పెడతారనమాట. ఓకేనా. ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ఏమేమి ఉంటాయి. సో 1.6 kilometers రన్ టు బి కంప్లీటెడ్ ఇన్ 7 meters. 1.600 మీటర్ అంటే టోటల్ 1600 మీటర్లు కలిపి 7 minutesలో మనం కంప్లీట్ చేయాలి. వీలైనంత తొందరగా మీరు కంప్లీట్ చేయాలి, నేర్చుకోండి అనమాట. ఓకేనా. అలాగే స్క్వాట్ యూపీఎస్. ఓకేనా. అలాగే 10 push-ups. ఓకేనా. సో దీనికి సంబంధించి 3 టెస్ట్లు అనేది ఉంటాయి. 3 టెస్ట్లు క్వాలిఫై అయితే మనం నెక్స్ట్ ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక మొత్తానికి వచ్చేసి మనకి జాబ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ప్రిపరేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ స్టేజ్ 3. ఓకేనా. సో ఇక్కడ మనం ఎగ్జామ్ రాసాం. స్టేజ్ 1 స్టేజ్ 2లో ఎగ్జామ్ రాసిన తర్వాత PFT అనేది ఎగ్జామ్ ఇది క్వాలిఫై అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి మన పేరు ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి క్యాండిడేట్ స్కోర్ మోర్ దెన్ సెక్షన్ 1. ఓకేనా. సో సెక్షన్ 1లో ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తారో వాళ్ళు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఓన్లీ మనకు పాసింగ్ ఒకటి కట్టపు కాదు, ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మనకు ఒరగేయడం లేదు. సో వీలైనంత తొందరగా 60 అటెండ్ చేసి నేర్చుకోండి అనమాట. ఓకేనా. సో క్యాండిడేట్స్ హోల్డర్ ఇన్ ఏజ్ విల్ బి హైయర్ ఇన్ మెరిట్. ఓకేనా. సో క్యాండిడేట్ హోల్డర్ ఇన్ ఏజ్ ఇన్ హైయర్ మెరిట్. ఓకేనా. సో ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంది, ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు అనేది కూడా ఎలిజిబుల్ అనేది ఉంది అనమాట. ఓకేనా. స్టేజ్ 3 ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో మీరు ఎవరు మిస్ అవ్వకండి. ఓకేనా. సో వీడియోస్ ఏదైనా కానీ మనం ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు చివరి వరకు చూడండి. అందులో ఉన్న కంటెంట్ మనకు అంతో ఎంతో అర్థం అవ్వాలి. సో అర్థం కాకపోతే వీడియోని మీరు స్కిప్ చేసేయండి, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదన్న. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం దీనికి చివరి వరకు చూసి అలాగే అప్లై అనేది చేసుకోండి అనమాట. ఓకేనా. సో ఇదనమాట. ఈ లింక్ కూడా నేను బయోలో ఇస్తాను, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లింక్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేనండి మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది. ఓకేనా. సో 12th క్లాస్ మార్క్ లిస్ట్. ఓకేనా. 12th క్లాస్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సో మనం ఎగ్జామ్కి మనం మొదట అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది మనకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసి మిడ్ ఏప్రిల్లో కానీ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మనకు 25లో జరుగుతుంది అనమాట. ఓకేనా. స్టేజ్ 2 వచ్చేసి మనకు జూన్లో జరుగుతుంది. అలాగే స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కానీ మనకు మిడ్లో ఏదైతే సెప్టెంబర్ ఫస్ట్ వారంలో లేదా సెకండ్ వారం కానీ థర్డ్ వీక్ కానీ ఈ 3 weeks లోపు ఎప్పుడైనా జరగచ్చు అనమాట. ఓకేనా. సో ఎగ్జామినేషన్ సిటీకి వచ్చేసి కూడా మీకు అప్లై చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దానికి సంబంధించి కూడా అడ్మిట్ కార్డు వచ్చేటప్పుడు మీకు టోటల్ ఎగ్జామ్ ఎక్కడ ఉంది, అలాగే ఎగ్జామ్ మనకి సెంటర్కి ఎక్కడ ఉంది, సో మనం ఏ విధంగా వెళ్ళాలి, రూట్ మ్యాప్తో సహా మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అడ్మిట్ కార్డులో మనకి ఇస్తారనమాట. ఓకేనా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేశారంటే నేను మీకు అనేది చెప్తాను అనమాట. ఓకేనా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి అనమాట. ఓకేనా. మనం అన్ని స్టేజ్లు 1, 2, 3, 4 స్టేజ్ మనం పాస్ అయిపోయాం అనుకోండి. సో మనకు వచ్చేసి పే స్కేల్ ఎంత ఇస్తారు, మనకు శాలరీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మనకు పే స్కేల్ ఎంత ఇస్తారు, మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో జనరల్ డ్యూటీకి సంబంధించి బేసిక్ వచ్చేసి 21,700 అనేది ఉంటుంది. 21,700 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా.
అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి చూసుకుంటే సేమ్ వాళ్ళు కూడా అలాగే లెవెల్ 3లో అనేది 21,700 వరకు వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మనకు ప్రమోషన్స్ వచ్చేసి సో అప్ టు మనకు 47,000 వరకు ఉంటుంది అనమాట. పే లెవెల్ 3 నుంచి లెవెల్ 8 వరకు మనం ఎలిజిబుల్ అనేది అవుతాం. ఓకేనా. ప్రధాన్ అధికారి సో లెవెల్ 8 వరకు మనం ఎలిజిబుల్ అనేది అవుతాం అనమాట. తర్వాత వచ్చేసి మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి, ఫ్రీ రేషన్, క్లాతింగ్ ఫర్ ఎగ్జిటింగ్ రూల్స్. సో మనకి ఫ్రీ రేషన్ అనేది ఇస్తారు అనమాట, ఫ్రీ క్లాత్ అనేది ఇస్తారు అనమాట. అలాగే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మనం ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకొని కూడా మనం ఫ్రీగా అనేది మెడికల్ ద్వారా కూడా మనం చెకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ అనేది కూడా మన ఫ్యామిలీకి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో అలాగే 45 days ఎర్న్ లీవ్ అనేది ఉంటాయి అనమాట. అలాగే 8 క్యాజువల్ లీవ్స్ ఎవ్రీ ఇయర్ అనమాట. సో ఈ లీవ్లు సంబంధించి చూసుకుంటే 365 రోజులు 1 year చూసుకుంటే 45 days యాన్యువల్ లీవ్, అలాగే 8 days క్యాజువల్ లీవ్స్ అనేది ఉంటాయి అనమాట. టోటల్ వచ్చేసి మనకు 53 లీవ్లు అనేది ఉంటాయి అనమాట. ఓకేనా. కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కూడా మనకి వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ ఫ్యాకల్టీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అప్ టు రిటైర్మెంట్ అయ్యే వరకు మనం ఫ్రీగా అనేది మనకు ఫ్రీగా అనేది మనకు అదర్ బెనిఫిట్స్ ద్వారా కూడా మనకు దొరుకుతాయి అనమాట. ఇన్సూరెన్స్ కవర్ అనేది అప్ టు 75 lakhs. ఓకేనా. సో మనకి అప్ టు 75 lakhs వరకు మనం ఇన్సూరెన్స్ కవర్ కూడా చేసుకోవచ్చు అనమాట బిఫోర్ డ్యూటీలో. ఓకేనా. సో తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ఏమున్నాయి. ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను ఆశిస్తున్నాను అనమాట. ఓకేనా. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25th బిఫోర్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి దయచేసి. ఓకేనా. సో చివరి డేట్ వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెయిట్ చేయమాకండి. సో ఇంతటితో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్లు అనేది చేయండి. సో మీకు ఎక్కడ ఏది అర్థం అవ్వలేదు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో నేను పూర్తిగా ఇంతటితో ఎండ్ చేశాను అనమాట. సో మనకు వ్యూస్తో పాటు కామెంట్స్, లైక్స్, అలాగే సబ్స్క్రైబ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎంతమంది చూస్తున్నారో అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కూడా మనకు తెలిసిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఓకేనా. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి తొందరగా, వీలైనంత తొందరగా. ఓకేనా. సో మన తెలుగు జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి, అలాగే మన ఛానల్ని ఆదరించండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ జాబ్స్ గురించి నేను మీకు ప్రతి ఒక్క జాబ్, ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కూడా నేను అప్లై చేస్తూ ఉంటాను, మన గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి జాబ్స్. ఓకేనా. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. సైన్ అప్ తెలుగు జాబ్స్ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్.